మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తీర్థయాత్రలకు వెళ్లి వస్తున్న దంపతులు చోరీకి గురయ్యారు. భార్య మెడలో బంగారం ఎత్తుకెళ్లడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే స్పందించి దొంగలను పట్టుకున్నారు. కానీ బంగారం మాత్రం దొరకలేదు. అసలు విషయం ఏమిటంటే, విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంకు చెందిన గొట్టపు త్రీనాథురావు ప్రతి ఏడాది తీర్థయాత్రలకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా మే 14న తేదీన కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు. మే 18 తేదీ తిరుగు ప్రయాణ సమయంలో వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో భార్య భవానీ మెడలో బంగారం చోరీ చేశారు. ప్రయాణికుల మాదిరిగా వచ్చిన ముగ్గురు మహిళల వెనుక నుండి 68 గ్రాముల బంగారాన్ని దొంగలించారు. అయితే వెంటనే అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ద్వారా ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. కానీ బంగారం మాత్రం వారి వద్ద లభించలేదు. దొంగలించిన బంగారం వేరే వారికి ఇచ్చామని దొంగలు చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. బంగారం తీసుకెళ్లిన వారి కోసం గాలిస్తున్నారు. 10 రోజులైనప్పటికీ బంగారం యొక్క ఆచూకీ లభించకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా స్పందించి తమ బంగారం ఇప్పించాలని ఆయన కోరుతున్నారు. మిస్సెస్ నేను తిరుగు ప్రయాణంలో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ప్లాట్ఫారం నెంబర్ 1లో అనుకోకుండా మా మిస్సెస్ది పుస్తుల తాడు, తర్వాత మంగళసూత్రాలతో సమానంగా చైన్ స్నాచర్ జరిగిందండి. ఇమీడియట్లుగా మేము జిఆర్పి పోలీస్ స్టేషన్లో వారణాసి కంటోన్మెంట్ వారణాసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అయిందండి. వాళ్ళు ఇమీడియట్లుగా మిస్టర్ హేమంత్ సింగ్ గారు ఇమీడియట్లుగా వాళ్ళ టీంని పంపించారు. ఆయన కూడా హేమంత్ సింగ్ గారు కూడా వచ్చారు. ఇమీడియట్లుగా ఆయన వచ్చేసి ఎక్కడ ఏ లొకేషన్ జరిగిందో ఆ లొకేషన్ మొత్తం చూశారు. ఆ లొకేషన్లో సీసీ ఫుటేజ్లు మొత్తం చూశారు. నాతో ఇమీడియట్లుగా ఒక ఇది కూడా రాపించారండి, ఒక ఎఫ్ఐఆర్. అది రాపించిన తర్వాత 2-3 అవర్స్లో సీసీ ఫుటేజ్ బేసిక్గా మా మిస్సెస్ వెనకాల ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. అదే టైంలో మా తోటి ప్రయాణికులు అనుకుని మేము అబ్జర్వ్ చేయలేదు. వాళ్ళు హేమంత్ సింగ్ గారు ఏం చెప్పారంటే, ఆ ముగ్గురు లేడీస్ ఉన్నారండి. సుమారుగా 35 సంవత్సరాలు ఉంటుంది ఒక్కొక్కరికి. ఇద్దరు, ఒకటంటే గర్ల్, ఇద్దరంటే ఉమెన్స్ అండి. వాళ్ళు కట్ చేయడం జరిగింది. మీరు ఇమీడియట్లుగా స్టేషన్కి రండి, మరొకసారి ఎఫ్ఐఆర్ రాయాలనేసి పిలిచారు హేమంత్ సింగ్ గారు, మిస్టర్ ఎస్కే సింగ్ గారు. ఇమీడియట్గా నేను వెళ్ళాను జిఆర్పి పోలీస్ స్టేషన్లో. సీసీ ఫుటేజ్ ఎప్పుడైతే చూశారో ఇమీడియట్గా దొంగలు పట్టుకోవడం అయ్యింది. వితిన్ 3 గంటల్లో, వితిన్ 3 అవర్స్లో సీసీ ఫుటేజ్ బేసిక్గా దొంగలు కూడా పట్టుకోవడం అయ్యింది. జిఆర్పి పోలీస్ స్టేషన్లో బంధించడం అయ్యింది. అప్పటికే వాళ్ళు ఏం చేశారంటే, ఆ బంగారాన్ని వేరే దగ్గరికి తరలించేశారంట, ఫోర్త్ పర్సన్ ద్వారా. అది ఇంతవరకు రికవర్ అవ్వలేదండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.